ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే చారకొండ మండలం సిరిసినగండ్ల గుట్టపైన ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామికి సంబంధించినటువంటి ఆలయ భూముల్లో గుట్ట కింద కొంతమంది ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారని చెప్పేసి ఎండోమెంట్ అధికారులు కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి కూల్చివేయాలని చెప్పేసి ఆదేశాలు రావడంతో నిన్న అధికారులంతా కూడా 29 ఇళ్లను కూల్చివేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆవాసాల్లో ఉన్నటువంటి చాలామంది పేదవాళ్ళు బాధితులంతా కూడా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఆ బాధితులను ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్ పరామర్శించి వాళ్లకు ఆర్థిక సాయంతో పాటు మనోధైర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వాళ్ళు గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ యాతం శ్రీనివాసులు తనకున్నటువంటి భూమిని ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తానని చెప్పడంతో వాళ్ళు యాతం శ్రీను అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కలిసి ఎవరైతే బాధితులు ఇండ్లు కోల్పోయారో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని చెప్పేసి కూడా వాళ్లకు భరోసా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పేద ప్రజలపైన అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి హైదరాబాద్లో ఎట్లయితే జరిగిందో ఇక్కడ కూడా సేమ్ కోర్టు ఆదేశాల మేరకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చిరు వ్యాపారుల ఆవాసాలను ఇళ్లను కూల్చివేశారని చెప్పేసి కోర్టు తీర్పును మేము గౌరవిస్తున్నామని చెప్పేసి అయితే ఎవరైతే ఇండ్లు కోల్పోయారో ఆ బాధితులంతా కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి సొంత జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే దీనిపైన చర్యలు చేపట్టి అధికారులను పంపించి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ బాధితులకు పక్షాన న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే చారకొండ మండలం సిరిసినగండ్ల గుట్ట కింద నిన్న ఎవరైతే ఇండ్లు కోల్పోయారో కోర్టు ఆదేశాల మేరకు ఇండ్లు కూల్చివేయడం జరిగిందో ఆ బాధితులంతా కూడా వాళ్ళ సిరిసినగండ్లలో రోడ్డు పైన పడి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఉన్న గూడు చెదిరిపోయిందని చెప్పేసి మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఏదైతే ఈ ఇండ్లు కోల్పోవడానికి అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి పూజారులు, అర్చకులే కారణం అని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి దిష్టి బొమ్మలను ఈరోజు బాధితులు సిరిసినగండ్ల గుట్ట కింద దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఏదైతే సీతారామచంద్ర స్వామి ఆలయం ఉందో ఆలయం పైన మేము కింద చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నామని చెప్పేసి అది చూసి ఓర్వలేకనే ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా కోర్టుకు వెళ్ళి మా ఇండ్లను కూల్చివేయించారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణ చేయడంతో పాటు వాళ్ళు మండిపడ్డటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏదేమైనప్పటికీ మమ్మల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే చస్తాం కాబట్టి అన్ని విధాలా మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.